తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సిబిఐ అధికారులు హాజరుపరిచారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై జడ్జి ముందు సుదీర్ఘ వాదనలను సిబిఐ వినిపించారు. లిక్కర్ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని సిబిఐ అధికారులు తెలిపారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని కూడా సిబిఐ తెలిపింది. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థల్లో 33% వాటా ఉందని సిబిఐ ఆరోపించింది. ఇక తనను అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని రాత్రి 10:30కు జైలు అధికారులు చెప్పారని కవిత తెలిపారు. తాను లీగల్ అడ్వైస్ కావాలని అడిగారు, కానీ అరెస్ట్ చేశారని కవిత తెలిపారు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు కవిత ఇచ్చారని సిబిఐ ఆరోపించారు. జోన్ కు 5 కోట్ల రూపాయల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని సిబిఐ చెప్పింది. అందుకు శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోలేదని సిబిఐ తెలిపింది. కవిత అరెస్ట్ అప్లికేషన్ తమ ముందు ఫైల్ చేశారని జడ్జి తెలిపారు. శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా కోర్టును ప్రశ్నించేలా కౌంటర్ వేయొద్దన్న న్యాయమూర్తి. కవిత పిటిషన్ పై కాసేపట్లో తీర్పు. సిబిఐ కస్టడీ పిటిషన్ పై లంచ్ తర్వాత కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సిబిఐ అధికారులు హాజరుపరిచారు. తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై జడ్జి ముందు సుదీర్ఘ వాదనలను సిబిఐ వినిపించారు. లిక్కర్ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కూడా సిబిఐ అధికారులు తెలిపారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని సిబిఐ తెలిపింది. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థల్లో 33% వాటా ఉందని సిబిఐ ఆరోపించింది. తనను అరెస్ట్ చేస్తున్నారన్న విషయాన్ని రాత్రి 10:30కు జైలు అధికారులు చెప్పారని కవిత తెలిపారు. తాను లీగల్ అడ్వైస్ కావాలని అడిగా, కానీ అరెస్ట్ చేశారని కవిత తెలిపారు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ఆప్ నేతలకు కవిత ఇచ్చారని సిబిఐ ఆరోపించారు. జోన్ కు 5 కోట్ల రూపాయల చొప్పున 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని సిబిఐ చెప్పింది. అందుకు శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోలేదని సిబిఐ తెలిపింది. కవిత అరెస్ట్ అప్లికేషన్ తమ ముందు ఫైల్ చేశారని జడ్జి తెలిపారు. శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా కోర్టును ప్రశ్నించేలా కౌంటర్ వేయొద్దంటూ కూడా న్యాయమూర్తి తెలిపారు. కవిత పిటిషన్ పై మరి కాసేపట్లో తీర్పు రిజర్వ్ వాదనలు వినిపించబోతున్నారు. సిబిఐ కస్టడీకి పిటిషన్ పై లంచ్ తర్వాత కోర్టులో వాదనలు వినిపిస్తారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు. దీపిక, అంటే ఈ సిబిఐ 5 రోజుల కస్టడీ కోరిన దాని మీద కొద్దిసేపటి తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. కానీ ఆ విషయం అలా పెడితే సిబిఐ వాళ్ళు పోలీస్ అంటే తమ కస్టడీకి కోరుతూ సిబిఐ వాళ్ళు కోర్టులో దాఖలు చేసిన మనకి కస్టడీ పిటిషన్ చూస్తే సంచలన విషయాలు అందులో ఉన్నాయి. కవిత గారికి సంబంధించి శరత్ చంద్రారెడ్డి గారు 14 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కవిత గారికి ఇచ్చారంట. కవిత గారికి 14 కోట్ల రూపాయలు 2021 అంటే ఈ పాలసీ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాకముందే 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. ముందు 7 కోట్లు, తర్వాత మళ్ళీ 7 కోట్లు 2021లో పాలసీ ఇంప్లిమెంటేషన్ అయింది. ఎప్పుడు మీకు 17, 11, 2021 అంటే నవంబర్ 2021లో పాలసీ అమలు అయితే దానికి ముందే 14 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీకి కవిత గారికి శరత్ చంద్రారెడ్డి గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక ల్యాండ్ని కొనుగోలు చేస్తున్నట్టుగా ఆ ల్యాండ్ పేరుతోటి 14 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చారంట. సిబిఐ చెప్పిందంటే వాస్తవంగా అసలు ల్యాండ్ కొనుగోలు అనేది జరగలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అంటే దీనికి ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఏంటంటే, సో కవిత గారు ఏం చెప్తున్నారు, నేను బాధితురాలని, ఇందులో నేను నిందితురాలని కాదు, ఇందులో నా ప్రమేయం లేదని చెప్పారు. కానీ ఎవరైతే అప్రూవర్గా మారారో శరత్ చంద్రారెడ్డి గారు కానీ, మాగుంట రాఘవ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, వారు చెప్పిన విషయాలే ఇప్పుడు కవిత గారు చుట్టూ మెడకు చుట్టుకున్నట్టుగా ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్లో లేకపోతే మన సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లో మనకు అర్థమవుతున్నాయి. ఒకటి,
అసలు ఒక్కొక్క విషయం చూస్తే చాలా కళ్ళు తిరిగే అంశాలు ఇందులో ఉన్నాయి. ఒకటేంటంటే కవిత గారికి ఇప్పటి వరకు డినై చేస్తున్నప్పుడు కూడా ఈడీ ఏం చెప్పిందంటే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పేపర్లో ప్రకటన చూసిన తర్వాత సో తాను లిక్కర్ వ్యాపారం తనకు ఉంది కాబట్టి ఆ లిక్కర్ వ్యాపారంలో కేజ్రీవాల్ గారు కలిసినప్పుడు కేజ్రీవాల్ గారు కవిత పేరు చెప్పారు, మీరు కవితతో కాంటాక్ట్లో ఉన్నానన్నారు. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత కవిత గారు కాంటాక్ట్ చేస్తే మీరు కలవండి అన్నారు. ఆ రకంగా వెళ్ళారు. 50 కోట్ల రూపాయలు ఇవ్వమన్నారు. సో అందులో 25 కోట్ల రూపాయలు మాగుంట రాఘవ్ గారు ఇచ్చారని చెప్పి ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరు ఈడీ వాడింది. ఇక్కడేమన్నారంటే సిబిఐ వాళ్ళు ఏమన్నారంటే ఒక బిజినెస్ మ్యాన్ సౌత్ గ్రూప్కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కేజ్రీవాల్ గారిని కలిశారు. కేజ్రీవాల్ గారు కలిసినప్పుడు కవిత గారు ఇందులో ఆల్రెడీ ఈ వ్యాపారంలో ఇన్వాల్వ్ అవుతున్నారు కూడా 21 ఎక్సైజ్ దీంట్లో ఆల్రెడీ మీరు ఆవిడని కాంటాక్ట్ చేయండి అన్నారు. కవిత గారిని కాంటాక్ట్ చేశారు. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అక్కడేమో ఈడీ ఏమో పేరు చెప్పింది, ఇక్కడేమో పేరు చెప్పకుండా ఒక బిజినెస్ మ్యాన్ సౌత్ గ్రూప్లో బిజినెస్ మ్యాన్. సో ఆ రకంగా కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మాగుంట రాఘవ్ గారు ఆ రకంగా చెప్పిన శ్రీనివాసరెడ్డి గారు ముందు ఏంటంటే ఇక్కడ చెప్పిన దాంట్లో 25 కోట్ల రూపాయలు ముందుగా మన రాఘవరెడ్డి గారు ఇచ్చారు. 15 కోట్ల రూపాయలు కవిత గారికి సంబంధించిన వ్యక్తులకు 15 కోట్లు ఇచ్చారు. ఇంకో తర్వాత మళ్ళీ 10 కోట్లు మాగుంట రాఘవ్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఆ 25 కోట్లే హవాలా రూపంలో వెళ్ళాయి. 90 నుంచి 100 కోట్లు ముందు రూపాయలు పాలసీ తయారుగా ముందు 100 కోట్లు విజయనాయర్కి వెళ్ళడంలో ఆ పాలసీలో బెనిఫిట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇండో స్పిరిట్లో కవిత గారికి 32.5% వాటా. సో ఇట్లా మాగుంట రాఘవ్ గారికి ఆ 32 అంటే 65%. ఆ రకంగా 65%లో ఆ ప్రాఫిట్ అని చెప్పి సిబిఐ ఇందులో మెన్షన్ చేసింది. తర్వాత శరత్ చంద్రారెడ్డి గారు. సో ఇప్పుడు మీకు ఎట్లా మరి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఒక ప్రాతిపదిక ముందుగానే 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కాబట్టి దానికి ఒక సిస్టమ్ పెట్టారంట కవిత గారు. ఏంటంటే సో హోల్సేల్ వ్యాపారంలో దిగేవాళ్ళు సో 25 కోట్లు ఇవ్వాలని చెప్పి, అంటే హోల్సేల్ 32.5%, 32.5% వీళ్ళిద్దరు పోతే మిగతాది సమీర్ మహేంద్ర ఉంటుంది. సో ఆ రకంగా 50 కోట్ల రూపాయలు అయిపోయినాయి. తర్వాత రిటైల్ జోన్స్, వాస్తవంగా రిటైల్ జోన్స్ అనేది ఆ రూల్ ప్రకారం 2 జోన్సే రావాలంట. కానీ శరత్ చంద్రారెడ్డి గారికి 5 రిటైల్ జోన్స్ వచ్చాయి. అవంతిగా కాంట్రాక్టర్లు, ట్రైడెంట్ కెంఫరు, ఆర్గానిమిక్స్ ఈకో సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు 2 4 ఇది ఒక 5 వాటికి 2 చొప్పున రిటైల్ జోన్స్ 5 రిటైల్ జోన్స్ ఇచ్చారు. అంటే 5 × 20 5 అంటే 25 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వాలి. అందుకని ఈ ట్రైడెంట్ కెంఫేర్ పేరుతోటి 14 కోట్ల రూపాయలు కవిత గారికి ఇచ్చారు. ఏంటి ఒక ల్యాండ్ డీల్ అని చెప్పని ఆ రకంగా ల్యాండ్ డీల్ కింద ఆ రకంగా ఇచ్చినట్టుగా ఇవన్నీ మరి ఎవరు చెప్పారు? శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారారు గారు ఆయన చెప్పారు. సో మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే మీ వ్యాపారమే దెబ్బతీస్తారని చెప్పని ఆయన అరవిందో గ్రూప్ కాబట్టి అరవిందో రియాలిటీ అని ఉన్నాయి కాబట్టి మీ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి కవిత గారు అక్కడ హెచ్చరించారంట. సో అప్రూవర్గా మారిన ఈ మాగుంట మన శరత్ చంద్రారెడ్డి గారు చెప్పిన ఆధారంగా ఇప్పుడు కవిత గారికి ఇక్కడంతా చిక్కుకుంది. మరి కవిత గారు ఇన్ని రోజుల వరకు కూడా మరి ఇక్కడ మరి అధికారంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ రకంగా బెదిరించారో మరి తెలియదు, అక్కడ బెదిరించారని చెప్పి ఇక్కడ చెప్పారు. తర్వాత ఆవిడ జాగృతి సంస్థ ఏది ఉందో ఆ జాగృతి సంస్థ కూడా 80 లక్షల రూపాయలు ఈయన శరత్ చంద్రారెడ్డి ద్వారా ఇప్పించారంట. అంటే జాగృతి కార్యకలాపాలు నడవడానికి ఆ జాగృతి యాక్టివిటీ 80 లక్షల రూపాయలు ఆ రకంగా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ విండ్ ఫాల్ ప్రాఫిట్ మీకు తెలుసు అది ఎప్పుడు అమలైంది? 2021 నవంబర్ 15 అమలైతే మళ్ళీ 31/8/22కి ఈ విమర్శలు ఇవన్నీ సిబిఐ కేసు రిజిస్టర్ చేయడంతో దాదాపు 8-9 నెలలతోటి ఆ పాలసీ అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది వెళ్ళిపోయింది. కానీ ఇంత దీంట్లోనే విండ్ ఫాల్ ప్రాఫిట్, ఎందుకంటే 6% ఉన్న ప్రాఫిట్ను మీకు 12% చేయడం వల్ల ఈ రకంగా వెళ్ళిందని చెప్పని సరిగా మిగతాది కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. డిస్మాంటిల్ ముందే పాలసీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది మీకు ఆ పాలసీ అనేది? ముందే గోరంట్ల బుచ్చిబాబుని దాన్ని వెరిఫై చేసినప్పుడు అది వచ్చిందంట. తర్వాత అసలు కవిత గారిది పాత్ర ఎప్పుడు వచ్చిందంటే సిబిఐ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ గోరంట్ల బుచ్చిబాబు ఎవరైతే ఉన్నారో ఆడిటర్ ఉన్నారో ఆయనకు పాలసీ ముందుగానే ఆయనకు పాలసీ వచ్చింది. ఆ పాలసీని ఈ గోరంట్ల బుచ్చిబాబుకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు విశ్లేషిస్తున్నప్పుడు ఒక ల్యాండ్ డీల్ జరిగిందంట. సో ఆ ల్యాండ్ అంటే ఆ పేరుతో ఒక ల్యాండ్ డీల్ జరిగినట్టుగా ఒక మ్యాటర్ ఉందంట. అది వెరిఫై చేసినప్పుడు అప్పుడు కవిత గారి రోల్ వచ్చింది. ఆ రకంగానే కవిత గారిని ఇప్పుడు మేము నోటీస్ జారీ చేయడం ఆయన జరగడం, అందుకని మాకు ఇప్పుడు కస్టడీకి ఇవ్వాల్సిందే అని చెప్పని చాలా ఏదైతే మనం
ఇన్ని రోజుల నుంచి మనం అనుకుంటున్నాం ఈడీ ఒక రకంగా చెప్పేసింది, కానీ దానికంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి సో అసలు చంద్రారెడ్డి గారు ఎప్పుడెప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, తర్వాత మరి 100 కోట్లు ఏ రూపంలో ఆప్కి ఇచ్చారు, విజయనాయర్కి ఇచ్చారు, ఆప్కి ఇచ్చారు 100 కోట్ల రూపాయలు అనేది, సో దానికి ఇంత పర్సంటేజ్ నిర్ణయించారు, ఈ రకంగా ఇంత ప్రాఫిట్స్ అని చెప్పి మొత్తం సిబిఐ అనేది కోర్టుకు స్పష్టంగా చెప్పారు. ఇక కొద్దిసేపటి తర్వాత 5 days కస్టడీకి అనే దాని మీద రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. దీపిక. రైట్ థ్యాంక్ యూ సురేష్ గారు.